అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత బాలల మహాయజ్ఞంలో 246వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. డిసెంబర్ 15 ఆదివారం రోజున శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయం 10వ శ్లోకాన్ని నేర్చుకునేదానికి ముందుగా పిల్లలు ప్రార్థనతో తరగతిని ప్రారంభించండి. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయి ప్రియ. గురువు గారు, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద అష్టమోధ్యాయః అక్షర బ్రహ్మ యోగః. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 9. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాంస మనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. జగదేవ. వెరీ గుడ్. నెక్స్ట్. నమస్కారం గురువు గారు. నా పేరు నిత్య హరిప్రియ. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయం తమనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. వెరీ గుడ్. థ్యాంక్ యూ నిత్య హరిప్రియ. అక్క మరి ఇంకొక అమ్మాయిలా సహస్ర. ఎస్ గురువు గారు. సహస్ర క్యారియన్. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయం మనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. వెరీ గుడ్. హేమనిక సహస్ర. వెరీ నైస్ ప్రొనౌన్సియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెంబర్ 4. నెంబర్ 4 గౌతమి సాయి ప్రియ ఉన్నారా? గౌతమి సాయి ప్రియ. ఎస్ గురువు గారు. క్యారియన్. సౌమ్య అయిపోయింది కదా? గౌతమి అయింది గురువు గారు. సౌమ్య ట్యూషన్కి వెళ్ళారు గురువు గారు. ఓకే. సౌమ్య ఆబ్సెంట్. నెక్స్ట్ 1 2 3 4 ఎవరు మరి? నెక్స్ట్ నెంబర్ 4 సత్యపూర్ణ ఫ్రమ్ బెంగళూరు. నో. ఈరోజు ఎవరు కొత్తగా జాయిన్ అన్నారు ఎవరు? ఈరోజు కొత్తగా ఎవరు జాయిన్ అవుతారట? ఏం పేరు? ఉమేష్. ఏం చదువుకుంటారు నాన్న? 5వ తరగతి. ఓకే. థ్యాంక్ యూ ఉమేష్. ఇంతవరకు భగవద్గీతలో ఏదైనా శ్లోకం వచ్చా? వెరీ గుడ్. సరే ఈరోజు వినండి. ఓకే. థ్యాంక్ యూ. ఈరోజు వినండి, వచ్చే వారం చెప్దురు కానీ. పూర్తిగా గంట సేపు 11 వరకు క్లాసులో ఉండండి, మీకే అన్ని అర్థమవుతాయి. కానీ దేవయామిని కొనసాగింది. గురుగారు నాయన. అదే ఇక్కడ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇద్దరు అనమాట అండి, బ్రదర్ సిస్టరు. ఒక ఉమేష్, ఇంకొకరు నిత్య అండి. నిత్య మేడం గారు ఒకరు, వాళ్ళ తల్లి గారు. ఓకే. చాలా సంతోషం అమ్మా. మీరు నమస్కారం అమ్మా. నిత్య గారు, ప్రతి ఆదివారం మీరు గంట సేపు క్లాసులో ఉండి ఈ క్లాస్ తర్వాత మీ అభిప్రాయాన్ని నాతో పంచుకుంటే ఇంకా కొంచెం మెరుగ్గా క్లాస్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సంతోషం. మీకేదైనా ఇంతవరకు భగవద్గీత శ్లోకం వచ్చా? లేదండి. ఓకే.
వినండి వినండి వినండి, మీ సూచనలు సలహాలు మాకు అవసరం అవుతాయి, నిదానంగా పరిశీలించండి. ఓకే, 5, 6, 7. నెక్స్ట్ దేవయామిని కానివ్వండి. సత్యపూర్ణ వచ్చారు గురువు గారు. సత్యపూర్ణ ప్లీజ్. సత్యపూర్ణ క్యారియన్ శ్లోక నంబర్ 9. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ అష్టమోऽధ్యాయः. అక్షర బ్రహ్మ యోగः. శ్లోక నంబర్ 9. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః. సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. వెరీ గుడ్ సత్యపూర్ణ, థ్యాంక్ యూ. శ్రేయస్ ఏదరా? నో సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ క్యారియన్. ఇప్పుడు మనం నిత్య హరిప్రియతో మొదలు పెడతాం. దేవయామిని మీరు కానివ్వండి. శ్రీ భగవానువాచ కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేత్యః. సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. వెరీ నైస్. ఎల్కేజీ యూకేజీ పిల్లలతో మనం ఇప్పుడు నిత్య హరిప్రియ హేమానిక సహస్రాలతో నేర్చుకుని ముందుకు వస్తాం. ఓకే, నిత్య హరిప్రియ మీరు ఇంకా వరుసగా అటెండ్ అవుతారనుకుంటాను. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు 8వ అధ్యాయంలో 10వ శ్లోకం నేర్చుకుందామా? yes గురువు గారు. థ్యాంక్ యూ. కమాన్. ప్రయాణకాలే మనసా ప్రయాణకాలే మనసా అచలేన ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తో భక్త్యా యుక్తో యోగ బలేన భక్త్యా యుక్తో యోగ బలేన. గురు గారు కానివ్వండి. భక్త్యా యుక్తో యోగ బలేన చైవ యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే కాదమ్మా, భ్రువు భ్రావుండ్లా భ్రమరంలో భ్రావుండ్లా అట్లా భ్రువో. వెరీ గుడ్. మధ్యే భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషం ఉపైతి. గురుగారు ఉపైతి దివ్యం. వెరీ గుడ్. నిత్య హరిప్రియ ఇంకా మీరు ప్రతి వారం అటెండ్ అవ్వండి. అలాగే గురుగారు. ఇప్పుడు మీ చెల్లెలు సహస్రాకి నేర్పించేటప్పుడు మీరు కూడా మనసులో చెప్పండి, ఇంకా బాగా వస్తది. ఓకే గురుగారు. ఓకే, వెల్కమ్ సహస్ర ప్లీజ్. ఎస్ గురుగారు. కమాన్. ప్రయాణకాలే మనసా అచలేన ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే
भ्रुवोर्मध्ये ప్రాణం प्राणम् ఆవేశ్య సమ్యక్ आवेश्य सम्यक् ఆహాహాహా. సతం పరం शतं परं పురుషం पुरुषम् ఉపైతి దివ్యం. उपैति दिव्यम्. ఆహా సహస్రా. ఎస్ గురువు గారు. మీరు అమ్మగారి దగ్గర ముందే కొంచెం ట్రైన్ అయ్యారా? నిత్యకు చెప్పినప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తాను నా గురువు గారు. అంటే నేను కూడా అలా చేస్తున్నా గురువు గారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు నిత్యక్కకి నేను చెప్పించేటప్పుడు నువ్వు బాగా విని ఇంకా బాగా పలుకుతున్నావా? ఎస్ గురువు గారు. మాయమ్మే వెరీ గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు దీన్ని బట్టి సహస్ర నాకో పాయింట్ అర్థమైంది. ఏంటి గురువు గారు అది? నీకు చెప్పేటప్పుడు నేను ఇంకా బాగా నేర్చుకోవచ్చు కదా. అంతేనా? ఎస్. వెరీ గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మరి ఓకే థ్యాంక్ యూ సహస్ర. అంటే నువ్వు మిగతా వాళ్ళకి నేర్పించేటప్పుడు కూడా నువ్వు మనసులో ప్రాక్టీస్ చేస్తుంటావా? క్లాస్ అయిపోయాక ప్రాక్టీస్ చేస్తా ఉంటా గురువు గారు. వెరీ గుడ్. క్లాస్ అయ్యాక ప్రాక్టీస్ చేస్తావు. ఎస్ గురువు గారు. క్లాస్ లో ఉండేటప్పుడు శ్రద్ధగా వింటావు. ఎస్ గురువు గారు. అబ్బా ఈ రోజు క్లాస్ లో ఉండే వాళ్ళందరికీ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ కదా. వయసు 3 ఏళ్ళు. ఓకే అయితే నిత్యక్కతో మీరు అమ్మా 6 గురువు గారు. ఓ 6 ఇయర్సా? ఎస్ గురువు గారు. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. క్లాస్ అయ్యాక మీరిద్దరు కలిసి ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ చెప్తారనమాట. ఓకే గురువు గారు. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ. గౌతమి. ఎస్ గురువు గారు. ఓకే కానీ ప్రయాణకాలే ప్రయాణకాలే మనసా అచలేన మనసా అచలేన భక్త్యా యుక్తో భక్త్యా యుక్తో యోగ బలేన చైవ యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే భ్రూ మధ్యే భ్రువోర్మధ్యే భ్రూ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం సతం పరం పురుషముపైతి దివ్యం. పురుషముపైతి దివ్యం. వెరీ గుడ్. బాగా నిదానంగా నేర్చుకుని నాకు ఈ వారం మీకు నేను మొత్తం 9 చెప్పమని చెప్తే ఒకటే చెప్పారు. ఎందుకు అందరూ 9 చెప్పాలా? ఈ రోజు నేర్చుకుంటే మొత్తం 10 అప్పుడు చెప్పాలి నాకు. ఎస్ గురువు గారు. ట్రై చేయండి. ఓకే థ్యాంక్ యూ అమ్మా. తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు మనం సత్యపూర్ణ దగ్గర నేర్చుకుని మళ్ళీ ఉమేష్ దగ్గరికి వస్తాం. ఉమేష్ జాగ్రత్తగా వినండి. సత్యపూర్ణ తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఓకేనా? ఇప్పుడు సత్యపూర్ణ దగ్గరికి వెళ్ళి మనము కన్నడలో కొంచెం ఇంగ్లీష్ లో కొంచెం నేర్చుకుని వచ్చినామనుకో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది కదా. సత్యపూర్ణ ప్లీజ్. కమాన్. ప్రయాణకాలే ప్రయాణకాలే మనసాచలేన మనసాచలేన యో భక్త్యా యుక్తో భక్త్యా యుక్తో యోగ బలేన చైవ యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం సతం పరం పురుషం పురుషం ఉపైతి దివ్యం. ఉపైతి దివ్యం. ನಮ್ಮ ಟಾರ್ಗೆಟ್ ಒಂದೇ ಫಸ್ಟ್ ಪರ್ಸನ್. am I right? Yes sir. This sloka is first person. Param Purusham, last line. Param Purusham. Yes sir. Okay. Come on. Meaning in Kannada.
ನೋಡಮ್ಮ. ಆ ಭಕ್ತಿಯುಕ್ತನಾದ ಪುರುಷನು ಅಂತ್ಯಕಾಲದಲ್ಲಿಯೂ ಯೋಗ ಬಲದಿಂದ ಭ್ರೂಮಧ್ಯದಲ್ಲಿ ಪ್ರಾಣವನ್ನು ಒಳ್ಳೆ ಪ್ರಕಾರದಿಂದ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ ಮತ್ತೆ ನಿಶ್ಚಲವಾದ ಮನಸ್ಸಿನಿಂದ ಸ್ಮರಣೆ ಮಾಡುತ್ತಾ ಆ ದಿವ್ಯ ಸ್ವರೂಪನಾದ ಪರಮೇ ಪುರುಷ ಪರಮಾತ್ಮನನ್ನೇ ಪಡೆಯುತ್ತಾನೆ. ಮಸ್ಟ್ ಪರಮಾತ್ಮನನ್ನೇ ಪಡೆಯುತ್ತಾನೆ. ಯಾವಾಗ ಪಡೆಯುತ್ತಾನೆ? ವೆನ್ ಹಿ ಕೆಪ್ಟ್ ಅಚಲ ಮನಸ್ಸು. ಅಚಲ ಮನಸ್ಸು. Yes, sir. Come on in English. One who at the time of death fixes his life air between the eyebrows and by the strength of yoga with an undeviating mind engages himself in remembering the Supreme Lord in full devotion will certainly attain to the Supreme Personality of Godhead. Yes. The one mistaken is the in book. You are no mistake. Book in the mistake. What is the mistake is prayana kale means the time of death. No. Every time. Time of death. No. That is every time. Okay. Yes, sir. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఉమేష్ గారు విన్నారా? థ్యాంక్ యూ సత్యపూర్ణ, థ్యాంక్ యూ. గురువు గారు. ఉమేష్ గారు మీరు విన్నారా? విన్నానండి. సంతోషం. ఇప్పుడు మన ఇద్దరు నేర్చుకుందామా? ఓకే గురువు గారు. నాకు మీరు వచ్చే వారం ఇప్పుడు నేర్చుకునే శ్లోకాన్ని యథాతథంగా నాకు ఒప్పచెప్తే చాలు. మీకు వారం రోజులు టైం. ఓకే గురువు గారు. మిగతా వాళ్ళంతా రేపు చెప్పేస్తారు. మీరు వారం అంటే నాకు వచ్చే శనివారం చెప్పండి. ఓకే గురువు గారు. కమాన్, ఇప్పుడు చాలా వివరంగా నేర్చుకుంటాను చూడండి. కమాన్. ప్రయాణ కాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషం సతం పరం పురుషం ఉపైతి దివ్యం. అమ్మగారు నేర్పిస్తారు మళ్ళీ మీకు, మీరు నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం దేవయాముని దగ్గర ఈ శ్లోకానికి సంబంధించిన భావాన్నంతా సవిస్తారంగా నేర్చుకోబోతాం. ఇంకా మనకు 40 minutes ఉంది. ఈ దేవయాముని గారు నాకు దీన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? వారికి తెలుసా అంటే వారికి ప్రశ్నించడం వచ్చు. వారు ప్రశ్నిస్తే వారి ప్రశ్నల నుంచి నాకు ఆన్సర్లు వస్తాయి. అది ఎట్లా వస్తుందో మీరే చూద్దరు. కానీ దేవయామని రెడీనా? కమాన్. ప్రయాణ కాలే మనసా అచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషం ఉపైతి దివ్యం. ఇప్పుడు మీరు శ్లోకాలను ఈరోజు మీరొక్కరే 9 శ్లోకాలు పెట్టారు కదా. మీ రహస్యం ఏంటో నేను చెప్పేదా? మీరు ఓకే అయితే ఓకే చెప్పండి, లేకపోతే వేరే అని చెప్పండి. మీరు ఎలా 9 శ్లోకాలు చెప్పగలిగారంటే ఇది మిగతా వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి. మీరు భావానికి కాస్త తాదాత్మ్యత చెందుతారు. శ్లోకంలో ఉండేటువంటి భావము మీ మదిలో మెదలడం వల్ల శ్లోకం అక్షరాలు సులభంగా గుర్తొచ్చేస్తాయి మీకు. అవునా కదా అమ్మా? ఏమో గురువు గారు అలా
అది అనమాట. అదే కాదని చెప్పలేరు మీరు, అవునని చెప్పలేరు. ఎందుకంటే నిర్ణయో నాస్తి, కేవలం నిర్ణయించేది మనం కాదు కదా. నేను అలా అనుభవించి అలా నేను నేర్చుకుంటున్నాను కాబట్టి మీరు అలా కనెక్ట్ అయ్యారు తల్లి. ఓకే, ఇప్పుడు ఈ రోజు శ్లోకాన్ని చూద్దాం. మన టార్గెట్ ఏంటి? మామూలుగా ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు. అదేంది అది ఎప్పుడు నువ్వు అడిగేదాన్ని నాకు. అమ్మాయి గారు చెప్తారు చూడు, ఏం తెలుసుకుంటే ఇంకేమీ నాకు తెలియాల్సిన అవసరం లేదు. అదేందమ్మా అదే? మొదటి నేను గురుగారు, మొదటి నేను. ఈ మొదటి నేను నేర్చుకుంటున్న వారే, నువ్వే మొదటి నేను, నేర్చుకుంటున్న వారే మొదటి నేనుగా అపరోక్షం చెందడం ఇప్పుడు రాబోయే శ్లోకంలో కూడా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 3 నేనుల గురించి, కొత్తగా 2 వచ్చారు కాబట్టి ఈరోజు 3 నేనుల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు పాతదే కాబట్టి ఒకసారి నిత్య గారితో మాట్లాడతాను. నిత్య గారితో. అమ్మా నిత్య, ఇప్పుడు మీరు మాట్లాడండి, ఓకేనా? ఉన్నారా? వచ్చారా? లెఫ్ట్ అయ్యారా? నిత్య ఉన్నారా? ఓకే. ఉమేష్ మాట్లాడతావా? ఉమేష్ ఉన్నారా? నో. ఇప్పుడు మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కుదరదు అనమాట. ఉమేష్ లేరు. అమ్మా మీరు జాయిన్ అవ్వబోయి లెఫ్ట్ అయ్యారు అంతే కదా? లేదండి, నెట్వర్క్ ప్రాబ్లం అండి. పర్వాలేదు. ఓకే. అమ్మా ఇప్పుడు నేను మీకు 3 నేనుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఓకే. నేను అనేది ఇప్పుడు మీరు వచ్చి మీరు ఎవరు అంటే, అమ్మ మీ పేరు ఏం పేరు అని అడిగినప్పుడు ఏం చెప్తారు? లక్ష్మీ దుర్గా అని చెప్తారు మీరు. అవునండి. లక్ష్మీ దుర్గా అని పేరు పెట్టబడింది మీ శరీరం యొక్క ఆకారానికి మాత్రమే. అవునండి. అవునని చెప్తా ఉండే ఆ శరీరం అనేది మూడవ నేనమ్మా, మూడవ నేను. దానికి ఏం తెలివి ఉండదు. ఉదాహరణకి మీరు నిద్రపోయేటప్పుడు దానికి ఎలాంటి తెలివి ఉండదు. శ్వాస ఆడుతుంటుంది కానీ దానికి ఎలాంటి తెలివి ఉండదమ్మా. అది మిగతా జీవరాశులతో సమానంగా నిద్రపోతుంది. ఈ శరీరం కూడా, లక్ష్మీ దుర్గా శరీరం కూడా అంతే కదా తల్లి? అంతేనా? అది మూడవ నేనమ్మా. మూడవ నేను అంటే దానికి ఎలాంటి జ్ఞానం, అజ్ఞానము అంటాం దాన్ని, అజ్ఞాన దశ మూడవ నేను. ఓకేనా? రెండవ నేను చెప్తాను చూడు. మరి ఇప్పుడు నవదుర్గా గారిలో మాట్లాడుతూ ఉండేది నేను వేరే వాళ్ళతో, పూజారి వెంకటేశం గారితో మాట్లాడుతున్నానని తెలిసినటువంటి తెలివి ఏదైతే ఉందో ఆ తెలివి రెండవ నేను. ఇప్పుడు మీకు 2 నేనుల గురించి వ్యత్యాసం అర్థమైందా? అర్థమైంది. అంటే జడము మూడవ నేను, నవదుర్గ గారు జడము మూడవ నేను, చైతన్యము రెండవ నేను. ఓకే. ఈ రెంటికి సంబంధం లేకుండా ములుగుచ్చ సందు లేకుండా అంతటా నిండి నిబిడీకృతమై ఉండేది ఏదో అదే మొదటి నేనమ్మా. దానికి కర్తృత్వం భోక్తృత్వాలు ఉండవు. దాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అనేది మనం ప్రశ్నించినట్లయితే ఇప్పుడు మనకు దేవయామిని సమాధానం చెప్తుంది చూడండి. ఇప్పుడు దేవయామిని, ఇప్పుడు మీరు పోయిన వారం శ్లోకం భావం చెప్పండి. చూసారా, పోయిన వారం మనం భావం చెప్పుకున్నాం కదా. మీనింగ్స్ కదా గురుగారు? మీనింగ్ ఓకే. శ్లోకం చెప్పండి. శ్లోకం చెప్పండి. శ్లోకం చెప్పండి. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేత్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ మొదటి నేను యొక్క విశేషణాలు ఫలానా అని చెప్పి పోయిన వారం మనం క్లియర్ గా తెలుసుకున్నాం. 8 పాయింట్లు చెప్పాం. భావం కింద 8 పాయింట్లు చెప్పాను. 1 కవిం, 2 పురాణం, 3 అనుశాసితారం, 4 అనోరణీయాంశం, 5 సర్వస్య ధాతారం, 6 అచింత్య రూపం, 7 ఆదిత్యవర్ణము, 8 తమసః పరస్తాత్.
ఈ తమసః పరస్తాత్ నుంచి ఇప్పుడు శ్లోకం మొదలవుతుందమ్మా. తమసః పరస్తాత్ అంటే అర్థం ఏంటన్నమ్మా, గుర్తుందా? తమసః పరస్తాత్ అంటే అర్థం ఏంటి గుర్తుందా? జ్ఞానాజ్ఞానము మీరిన మొదటి నేను. దేన్ని మీరిన మొదటి నేను? జ్ఞాన అజ్ఞానములను. జ్ఞాన అజ్ఞానములను మీరిన మొదటి నేను తమసః పరస్తాత్. అంటే తమసము అంటే అజ్ఞాన జ్ఞానములు. ఈ అజ్ఞాన జ్ఞానములను మీరినటువంటిది మూడవ నేను, రెండవ నేను మీరినటువంటిదే మొదటి నేను. ఆ మొదటి నేనును ఎప్పుడు తెలుసుకోవాలి మనం అంటే ప్రయాణ కాలే. అది ఈరోజు ఎప్పుడు తెలుసుకోవాలి మనం అంటే ప్రయాణ కాలంలోనే. ఎట్లా తెలుసుకోవాలి అనేది మొదటి పదం. ఈ రోజు నేర్చుకోబోయే పదాల్లో మొదటి 5 పదాలు ఈ రోజు నేర్చుకోబోతున్నాం మనం. ముఖ్యమైన అంశాలు 5. నేను గ్రూప్ లో కూడా పెట్టాను, 5 పదాలు గ్రూప్ లో పెట్టాను వరుసగా. ఆ 5 పదాలు ఇప్పుడు వివరంగా నేర్చుకోబోతున్నాం మనం. చూడమ్మా, శ్లోకంలో ప్రయాణ కాలము ఉంది, అచల మనస్సు ఉంది, భక్త్యా యుక్త అని ఉంది, యోగ బలము అని ఉంది, భ్రూమధ్యము అని ఉంది. ఈరోజు మనము ఈరోజు టైటిల్ రాసుకోండి. 10వ శ్లోకానికి టైటిల్ రాసుకోండి. అచల మనస్కుడు పరిపూర్ణుడు. అది టైటిల్ నాకు ఇంతవరకు తెలియదు. అచల మనస్కుడు పరిపూర్ణుడు దీని టైటిల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టైటిల్. అచల మనస్కుడు పరిపూర్ణుడు అంటే వాడు ఏ ఊర్లో ఉన్నాడు అనుకున్నారు? ఇంటున్నవాడే, ఇప్పుడు తెలుసుకుంటున్నవాడే అచల మనస్కుడు కావాలి. అది ఆడికి లెక్క. ఎట్లా వస్తుందో ఒకసారి దేవయామిని దగ్గర ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అమ్మ మొదలు పెడుతున్నాము చర్చ. ఇప్పుడు ఇంతవరకు గత చర్చ దీనికి లింక్ చేశాను. ఇప్పుడు ఆ తమసః పరస్తాత్ జ్ఞాన అజ్ఞానములను మీరిన మొదటి నేను తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి అని మనం ప్రశ్నిస్తే, తెలుసుకున్న తర్వాత అచల మనస్కుడు పరిపూర్ణుడు అని తెలుస్తుంది. చూద్దాం ఇప్పుడు చూడండి. ఎట్లా అంటే ఈరోజు మనం పదాల్లో భక్త్యా యుక్త అనే పదాన్ని మొదట తీసుకుంటున్నాను మీకు నేను. భక్త్యా యుక్త అంటే అర్థం చెప్తానమ్మా. భక్తి అంటే మీకు తెలుసు, గుళ్ళకు గోపురాలకి పోయేటువంటి భక్తి కాదు. ఇడ యుక్త పెట్టారు కదా, ఎక్కువ ఎక్స్ట్రా యుక్త. భక్త్యా యుక్త అంటే ఏకమైన భక్తి అని అర్థం, అనన్యమైన భక్తి అని అర్థం. దేనికోసం వెతుకుతున్నాడో అది తానేనని తెలుసుకునేంత తీవ్రమైన భక్తి అని అర్థం. అర్థం కలదు. దేనికోసమైతే వెతుకుతున్నాడో, మనిషి మోక్షం కోసం వెతుకుతున్నాడు, దేవుడు కోసం వెతుకుతున్నాడు. మోక్షము కనపడదు, దేవుడు కనపడడు అతనికి ఎప్పుడు కూడా. దేవుడు కంటికి కనిపించే అవకాశం లేదు. వెతుకుతున్నవాడు అది తానేనని తెలుసుకుంటాడు. ఎట్లో ఇప్పుడు చెప్పేది నీకో, మేం పేరు ఎస్ఎస్ అమ్మ పేరు మనోరంజని అనే ఆమె నీలాగానే ఒక రోజు ఉంది. మనోరంజని అనే ఆవిడ, నేను ఇక్కడ మాట్లాడుతున్నానమ్మా వినండి పర్వాలేదు. మనోరంజని అనే ఆవిడ యశస్విని లాగా ఒకప్పుడు స్టూడెంట్. ఆవిడ అనుకునింది, మా అమ్మకి నేను కూతురు, అమ్మ అమ్మ అని పిలుస్తున్నాను కదా, ఈ అమ్మ అంటే అర్థం ఏంటి అంటే అప్పుడు ఆమెకి తెలియదు, మనోరంజనికి తెలియదు. ఇప్పుడు ఆవిడే అమ్మ. ఇప్పుడు ఆవిడకి నిర్వచనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుని కోసం వెతికినటువంటి మీరు దైవ లక్షణాలను మీలోనే చూసి వెతికే పని ఉండదు. అంటే జస్ట్ పోలిక చూద్దాను. ఇప్పుడు మీ నాయన మోహన్ రెడ్డి ఉన్నాడు. మోహన్ రెడ్డి చిన్నప్పటి నుంచి నాన్న నాన్న అని నాన్న గుండెల మీద ఆడుకుంటూ ఉండేవాడు. అరే నాన్న అంటాను, నేను ఆయన కొడుకు అంటాను. ఈ నాన్న అంటే అర్థం ఏంటో ఆయనకు తెలియదు. మీరిద్దరు పుట్టిన తర్వాత నాయన అంటే అర్థం ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ ఇది కూడా అంతే, అంత స్పష్టంగా. ఏకభక్తి అంటే ఇప్పుడు మీ నాయన వాళ్ళ నాయన కొడుకు, మీకు నాన్న, ఆయన నాన్న. ఇప్పుడు భగవంతుడు కూడా ఇంతే, ఏం డౌట్ పడబాకండి, అపోహలు ఏం వద్దు. అంత స్పష్టంగా తెలియజేయడం కోసం భగవద్గీత మనకు. ఇది అర్థమైంది. అది అర్థం కావాలంటే గీతలో మనం ప్రవేశించాలి. అమ్మా ఇప్పుడు మీకు భక్త్యా యుక్త చెప్పినా కదనమ్మా.
భక్త్యాయుక్త అనేది మొదట తెలుసుకోవాల్సిన పదం మనం ఇప్పుడు. భక్తి అంటే 3 రకాలమ్మా భక్తి. ఏంటి గురుగారు? 3 రకాల భక్తి. అన్య భక్తి, అన్యోన్య భక్తి, అనన్య భక్తి. అన్య భక్తి అంటే 3 విడివిడిగా చెప్తాను. భగవంతుడు నాకంటే వేరుగా ఉన్నాడని పూజించే భక్తి అన్య భక్తి. భగవంతుడు నేను సమానమేనని పూజించే భక్తి అన్యోన్య భక్తి. కానీ భగవంతుడు నేనేనని తెలిసిన భక్తి అనన్య భక్తి. ఈ భగవంతుడు నేనని తెలిసినటువంటి భక్తి అనన్య భక్తి. కుచేలుడు, అర్జునుడు వీళ్ళంతా అదే. కుచేలుడు, అర్జునుడు, మీరాబాయి, రామదాసు. రామదాసు రాముడే, రామదాసు పేరు కానీ రాముడే. ఇప్పుడు దేవయామిని దేవి కూతురు, దేవయామిని అంటారు, దేవి కూతురు అంటున్నారు. ఒక రోజుకి దేవయామిని కూతురు అంటారు. అప్పుడు మీరు అమ్మ అని ప్రత్యేకంగా నేను చెప్పిన అవసరం లేదు కదా. అంత స్పష్టంగా భక్తి కలిగి ఉండేటువంటి భక్తి ఏదైతే ఉందో దాన్ని యుక్త భక్తి లేక భక్త్యాయుక్తి, రెండు ఒకటే. భక్త్యాయుక్తి అంటే భగవంతుని పైన ఉండేటువంటి అనన్య భక్తి చేత మాత్రమే భగవంతుడు సులభుడు. 11వ అధ్యాయం 54వ శ్లోకంలో ఈ మాట ఉంది. 11వ అధ్యాయం 54వ శ్లోకంలో 11:54గా నేసి పెట్టుకోండి ఊరికెట్లా. 11:54 కావాలంటే బుక్ తీసి చూసుకోండి. 11వ అధ్యాయం 54లో భక్త్యాయుక్తి గురించిన క్లారిటీ అక్కడ ఉందమ్మా. ఎట్లంటే ఒకసారి చూసుకోండి. 11వ అధ్యాయం 54వ శ్లోకం. భక్త్యాత్వనన్యయా శక్యః. శక్యః అంటే సాధ్యమే. భగవంతుని పొందాలనేది ఇప్పుడు మనకు 8వ అధ్యాయంలో టార్గెట్ కదా. సాధ్యమైనట్టున్నాడు 11వ అధ్యాయం 54లో చూడండి. భక్త్యాత్వనన్యయా శక్యః అహమేవం విధో అర్జున. జ్ఞాతుం భగవంతుని తెలుసుకోవచ్చు, ద్రష్టం భగవంతుని చూడొచ్చు, ప్రవేశం భగవంతునిలోనే నువ్వు తిరగొచ్చు, ప్రవేశించవచ్చు. భగవంతుని చూడొచ్చు, జ్ఞాతం తెలుసుకోవచ్చు, ద్రష్టం చూడొచ్చు. అదే కాకుండా తత్వేన ప్రవేశం. ప్రవేశం అంటే రూమ్ లోకి పోయినట్టు కాదు, శ్వాస లోపలికి ప్రవేశించు కాదంట. తత్వేన ప్రవేశం. తత్వేన తాత్వికంగా నువ్వేనని భగవంతుణ్ణి తెలుసుకోవడం ఇక్కడ తత్వేన ప్రవేశం. తత్వేన అంటే నువ్వే అనన్య భక్తి చేత భగవంతుడు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు, నీకంటే భగవంతుడు వేరుగా లేదని తెలుసుకోవడం తత్వేన. తత్వేన పదానికి ఇంత అర్థం చెప్పగలగడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. తత్వేన ప్రవేశం. పరంతప. పరంతప అంటే ఓ దేవయామిని మొదటి నేను కోసం పరితపిస్తున్నావా నాన్న అని అర్థం. పరంతప నువ్వు మొదటి నేను కోసం పరితపిస్తున్నావు కదా, అది నువ్వే అమ్మా. భక్త్యాయుక్తం అనేదానికి ఇంత కథ ఉందా నాన్న. చూసినావా దేవయామిని నా దగ్గర చెప్పిస్తుందని చెప్పినా. ఇప్పుడు ఒకటైంది, భక్త్యాయుక్తం అంటే అనన్య భక్తి అని అర్థమైంది. ఇప్పుడు 2వ పదానికి వెళ్దాం. 2వ పదం చూడండి. ఇప్పుడు ఏం తీసుకుంటున్నానంటే మొదటి పదాన్ని 2వ పదంగా ఇప్పుడు తీసుకుంటున్నాం. మొదటి పదం ఏంటి మన శ్లోకంలో 10వ శ్లోకంలో 8వ అధ్యాయం 10వ శ్లోకానికి వచ్చేయండి మళ్ళీ. ప్రయాణ కాలే. అది ఇంపార్టెంట్. డెత్, టైమ్ ఆఫ్ డెత్ అంటాడు ఇంగ్లీష్ లో కూడా. నో, అది టైమ్ ఆఫ్ డెత్ కాదు, డెత్ టైంలో కూడా అని అర్థం. మీకు అది చెప్పాలంటే చైవ అన్నాడు కాబట్టి చ లెక్క. ప్రయాణ కాలే అంటే మరణ సమయంలో కూడా అని అర్థం. మరణ సమయంలో మాత్రమే అనలేదమ్మా, మరణ సమయంలో కూడా అని అర్థం. కానీ ఇక్కడ ప్రయాణ కాలము అంటే వ్యక్తి జీవించి ఉన్నటువంటి కాలంలోనే అని అర్థం రాసుకోవాలి, తెలుసుకోవాలి. అది తత్వజ్ఞులకు మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. పుస్తకం పాఠం చెప్పదు, గురువే పాఠం చెప్పాలి మనకు.
ప్రయాణ కాలము అన్నప్పుడు బస్సులో ప్రయాణ కాలం వేరు, ఒక జీవి మరొక శరీరంలోకి ప్రయాణ కాలం వేరు, ఒక యుగం మరొక యుగంలోకి ప్రయాణ కాలం. ప్రయాణం ఎన్ని రకాలు చూడమ్మా. ఇప్పుడు వాహనంలో బస్సు ప్రయాణం, సైకిల్ ప్రయాణం, ఇదొక ప్రయాణం. నిన్న ఈ రోజుకి ప్రయాణించింది, ఇదొక ప్రయాణం. నిన్న అని ఏ తేదీనైతే చెప్పామో అది గతానికి ప్రయాణించిపోయింది, ఇప్పుడు అది భవిష్యత్, అది ఇప్పుడు గతం అయిపోయింది. రేపు అనే దాన్ని నిన్న మనం రేపు అని చెప్పినటువంటిది ఇప్పుడు ఈ రోజు అయింది. కాబట్టి కాల ప్రయాణం ఇక్కడ ప్రయాణ కాలం అంటే అర్థం. ప్రయాణ కాలం అంటే కాల ప్రవాహంలో మానవుడు జీవించి ఉన్న కాలంలో, మానవ జన్మలో అని అర్థం. రెండు పదాలు అయినాయి. మూడో పదం యోగ బలము. యోగ బలం ఎందుకు ఇది ఇప్పుడు యోగ బలం తీసుకున్నానంటే, యోగ బలం అంటే అర్థం ఏంటంటే సద్గురుమూర్తి నుంచి ఇప్పుడు నేను తెలుసుకున్నటువంటి వాక్యాలంతా నా జీవితంలో నేను నింపుకొని నేను ఆచరించేటటువంటి ఆ యొక్క సత్తాని యోగ బలం అంట. యోగ బలం అంటే అర్థం చెప్తానమ్మా. గురు పరంపరగా నేను విన్నటువంటి ఈ జ్ఞానాన్ని నాలో స్పష్టంగా తెలుసుకొని నేను ఆచరణ యోగ్యుడు కావడమే యోగ బలం. ఉదాహరణకు అన్య భక్తిలో దేవుని కోసం ఎక్కడెక్కడో దేవులన్నా, అన్యోన్య భక్తిలో గురువు గారిలోనే దేవుడు ఉండాడేమో, ఆయన దగ్గర మహిమలు ఉన్నాయేమో అని ఆయన కోసం పరిగెత్తిన. అన్య భక్తి ఫస్ట్ గురువు కోసం వెతికేటప్పుడు గురువు దొరికిపోయిన తర్వాత అన్యోన్య భక్తి, మా గురువు గారి దగ్గర ఇది. అప్పుడు మా గురువు అన్నప్పుడు ఇద్దరు అవుతారు. అప్పుడు కూడా ఇద్దరు కలిసి విద్యను అభ్యసిస్తారు. ఇద్దరు కలిసి నేర్చుకున్న తర్వాత యోగ బలం స్టార్ట్ అవుతుంది శిష్యుడికి. పదాన్ని ఇటు కూడా చెప్పొచ్చు చూడు. యోగ బలం స్టార్ట్ అవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు నన్ను మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైనా సందేహం అడిగినప్పుడు నేను మా గురువు గారి దగ్గర పోయి తెలుసుకుని వస్తానా? నేను చెప్పేస్తా. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పలికేది ఆయనే. ఇది అనన్య భక్తి, అనన్యత అంటే అంత కమిట్మెంట్, అంత పర్ఫెక్ట్. యోగ బలము అంటే గురు పరంపరానుగతమైనటువంటి యుక్తి చేత శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నకు చక్కగా సమాధానం శిష్యునికి అర్థమయ్యే రీతిలో చెప్పగలగడం యోగ బలం. మూడు పదాలు అయిపోయినాయి. ఇప్పుడు మూడు పదాల డౌట్ ఉంటే చెప్పచ్చు. ఇంక రెండు పదాలు ఉన్నాయి, ఇంపార్టెంట్ పదాలు. ఇంక రెండు పదాలు తెలుసుకుంటే ఇప్పుడు ఈ పదముల అర్థం కూడా క్లారిటీ వస్తుంది. చూడమ్మా, అనన్యమైనటువంటి భక్తితో మానవుడు జీవించి ఉన్న కాలములోనే యోగ బలమును పెంచుకొని, ఇంతవరకు క్లియరా? ఇప్పుడు మూడు పదాలను కలిపాను, మళ్ళీ చెప్తాను. మూడు పదాల భావాన్ని కలిపాను, ఇప్పుడు చెప్తాను మీకు అర్థం. చూడమ్మా, మీకు నా వాయిస్ క్లియర్ అనిపిస్తుంది దేవామిని? అనన్యమైన భక్తి చేత మానవుడు, రాసుకోపోతారా? చెప్పండి తర్వాత రాసుకుంటా. ఫుల్ అనన్యమైన ఈ పదాలను కలిపాను అంతే. నేను ఇప్పుడు మీ గ్రూప్ లో పెట్టాను కదా. భక్త్యాయుక్త అంటే అనన్యమైన భక్తి చేత మానవుడు జీవించి ఉన్న కాలంలోనే గురువాక్యానుసారం యోగ బలమును పెంచుకొని, ఎట్లా పెంచుకోవాలా తర్వాత పదంలో వస్తుందిలేమ్మా. యోగ బలమును పెంచుకోవడం అంటే అర్థం ఏంటి? గురువాక్యానుసారం జీవించి ఉన్న కాలంలో అవగాహన చెందుతూ ఉండుట, పరిపక్వత చెందుతూ ఉండుట. పువ్వు విచ్చుకున్నప్పుడు ఎంత క్లియర్ గా ఉంటుంది, మొగ్గ ఉన్నప్పుడు ముడుచుకున్న బాగుంటుందా, విచ్చుకున్నప్పుడు బాగుంటుందా పువ్వు? విచ్చుకున్నప్పుడు బాగుంటుంది. అదే విధంగా మనం కూడా అవగాహన చెందినప్పుడు ఆ పువ్వు విచ్చుకున్నంత క్లారిటీ మన మైండ్ లో రావాలి. అది ఇక్కడ యోగ బలము అంటే విస్తారమైనటువంటి ఆ యొక్క అవగాహన కలిగి ఉండుట. నెక్స్ట్ పదం ఏం తీసుకున్నానంటే ఇక్కడ భ్రూమధ్యంలో. ఈ యోగ బలం అంతా ఎక్కడ ఉంటుంది? మనకు భ్రూమధ్యంలోనేనమ్మా. గురుగారు భ్రూమధ్యం అంటే తెలుసా ఎక్కడ అనేది?
గురువు మధ్యం అంటే బొట్టు పెట్టుకునే ప్రదేశం. ఎస్, గురువు మధ్యం అంటే బొట్టు పెట్టుకునే ప్రదేశం. యోగ బలం ప్రతి వ్యక్తికి అక్కడి నుంచే ఉంటుందమ్మా. ఎవరికైనా సరే వాళ్ళ వాళ్ళ యోగ బలం ఎంత అనేది వాళ్ళ అభ్యాసాన్ని బట్టి, మానవ జన్మలో వాళ్ళు జీవించినటువంటి క్లారిటీని బట్టి, ఆశ్రయించిన గురువుని బట్టి వాళ్ళ వాళ్ళ యోగ బలం వాళ్ళ భ్రూమధ్యంలో ఉంటుందమ్మా. అక్కడ ఏం చేయాలి? భ్రూమధ్యంలో ఏం పని చేయాలి? భ్రూమధ్యం లోపల ఉంటుందా బయట ఉంటుందా? లోపల, తల లోపల, రెండు కనుబొమ్మల మధ్యలో తల లోపల. ఇప్పుడు నువ్వు వింటా ఉండేది ఆడి నుంచే, నేను చెప్తా ఉండేది ఎక్కడి నుంచో, నువ్వు వినేది కూడా అక్కడి నుంచే కదా. ఒకసారి మీరు మీ మనస్సుని ఆలోచించి చూడండి, తలకాయలో నుంచే కదా మాట. కాబట్టి భ్రువోర్ మధ్యే అంటే భ్రూమధ్యంలో యోగ బలాన్ని కేంద్రీకరించి ఏం చెయ్యాలి, మొదటి నేను తెలుసుకోవడానికి ఏం చెయ్యాలి భ్రూమధ్యంలో అనేది నా 5వ పాయింట్. మీ మొబైల్ 5వ పాయింట్ ఏంటి? అచల మనసు. ఇదే మన టార్గెట్ ఈరోజు. మన శీర్షిక, మన టైటిల్ కూడా అదే, అచల మనస్కుడు పరిపూర్ణుడు. ఉదాహరణకి అచల మనస్కుడు పరిపూర్ణుడు అని చెప్పడానికి ఉదాహరణ చెప్తానమ్మా. ఇప్పుడు ఈ కళ్యాణ మండపం పేరు తిరుపతి రైల్వే స్టేషన్. తిరుపతి రైల్వే స్టేషన్ అనుకుని పిఎస్ఆర్ కళ్యాణ మండపం, ఒక పెద్ద కళ్యాణ మండపం ఉన్నది. ఇక్కడ ఇంత మంది ఏదో నామకరణ మహోత్సవం అని పక్కన హాల్లో పెద్ద గొడవ జరుగుతూ మీటింగులు ఎన్నో మాట్లాడుతూ ఉంటే, కొంతమంది భక్తులు వచ్చి ఈ గదిలో జ్ఞానయజ్ఞం, బాలల మహాయజ్ఞం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఎంత పక్కన పెట్టి దీని దగ్గర వచ్చి కూర్చునేసినారు. వీళ్ళు భ్రూమధ్యంలో సద్గురుమూర్తి పట్ల, గురువు యొక్క జ్ఞానం పట్ల అచల మనస్సును కలిగి ఉన్నారు. అచల మనసు అంటే అది చాలా ఇంపార్టెంట్. అచల మనసు అంటే పరిపరి విధాల పరిగెత్తేటువంటి స్థాయి నుంచి నిలకడగా ఆలోచించే స్థాయి అచల మనసు. నిలకడగా ఎట్లా అని చెప్తాను. ఇప్పుడు శ్వాస ముక్కు ద్వారా లోపలికి పోతా వస్తా ఉంటుంది, కానీ నిద్రపోయేటప్పుడు మన ఆలోచన ఎక్కడ ఆలోచించే పనే ఉండదు, శ్వాస మాత్రం పోతానే వస్తానే ఉంటుంది. గాఢంగా నిద్రపోయినప్పుడు శ్వాస జరుగుతుంటుంది కానీ ఆలోచన ఉండదు. ఆ విధంగా ఇప్పుడు గాఢ నిద్రని ఉదాహరణగా మాత్రమే చెప్పగలుగుతాం అంతే. గాఢ నిద్ర పరిపూర్ణత కాదమ్మా. గాఢ నిద్రలో ఉన్నంత స్పష్టంగా గాలి ప్రవాహం జరుగుతున్నటువంటి సమయంలోనే, మానవుడు జీవించి ఉన్న సమయంలోనే అచల మనస్కుడు కావాలి. ఎక్కడ? భ్రూమధ్యంలో. అచల మన శరీరం కాదు. శరీరం కదలకపోతే సౌకర్యంగా ఉండదు అసలు. ఎప్పుడు శరీరం కదులుతుండొచ్చు, దాని గురించి ఏం లేదు. ఆలోచన అనేది అది కావాలా, ఇది కావాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఇంకోటి చేయాలా, ఏందేందో ఉంటది. చాలా మంది మనం చూస్తూ ఉంటాం కదా, వాడు ఏం చేయను, వాడు ఎంతో ఉంటది కానీ ఇంకొకటి ఉంటే నాకు సరిపోతుంది అంటాడు వాడు. అది ఉంటే మళ్ళీ ఇంకోటి అడుగుతాడు వాడు. చాలా మందిని చూస్తుంటాం కదా చెంచలని. మీరు ఇప్పుడు మీ అమ్మని అడిగి తెలుసుకోండి, దేవి గారిని అడగండి, అమ్మ నీకేం కావాలమ్మా అంటే ఏం అవసరం లేదంట, చూసుకొని కావాలంటే. అట్లా నాకేం అవసరం లేదు, ఎందుకంటే ఏం తెలిస్తే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు. అది తెలిసిన తర్వాత ఏమిచ్చినా అతన్ని మనం సంతృప్తి పరచలేము. మనం ఏమి ఇవ్వకుండానే అతను సంతృప్తిగా ఉంటాడు. దట్ ఈస్ అచల మనస్సు, స్టాండర్డ్ మైండ్. స్టాండర్డ్ మైండ్. ఇప్పుడు మనకు ఇంతవరకు చూసినట్లయితే అనన్యమైన భక్తి చేత మనిషి జీవించి ఉన్నప్పుడే సద్గురు వాక్యం చేత యోగ బలమును అభివృద్ధి చేసుకుని భ్రూమధ్యంలో చంచలత్వం లేకుండా స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి అనేది ఈ శ్లోకంలో మెయిన్ ప్రధానమైనటువంటి ఘట్టం. అలా ఉంటే ఏమొస్తుంది మనకు? మన టార్గెట్ అదే. అలా ఉంటే అదే మన టార్గెట్ కూడా చూసుకోండి. కావాలంటే ఏమొస్తుంది అనుకోనంటే ఎట్టుండాలి చూడండి. ప్రాణము ఆవేశ్య అన్నాడు కదా, ప్రాణము ఆవేశ్య అంటాడు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. ప్రాణము ఆవేశ్య అంటే, ఆవేశ్య అంటే నిజానికి బంధించి కేంద్రీకరించి అనే అర్థాలు వస్తాయి.
బంధించడం, కేంద్రీకరించడం, నిలపడం అనే అర్థాలు వస్తాయి ఆవేశ అంటే. ఓకే గురుగారు. బంధించినా చచ్చిపోతాడు. మనిషి ప్రయాణ కాలం, మనిషి జీవించి ఉన్న సమయంలో ప్రాణాన్ని కేంద్రీకరించాలంట. అంతే గురుగారు. ఇక్కడ ప్రాణాన్ని అంటే అక్కడ మనసునే అర్థం. ఎక్కడ కేంద్రీకరించాలంటే భూమధ్యంలో కేంద్రీకరించి స్టాండర్డ్ మైండ్ ఆలోచించాలా అని అర్థం. గురువు చెప్పినటువంటి ఆ స్థితిలో ఉండాలని అర్థం. మళ్ళీ చెప్పరా గురుగారు? ప్రాణములు అంటే శ్వాస జరుగుతున్న సమయంలోనే గురువు చెప్పిన అవగాహనలో ఉండాలి. శ్వాస ఆడుతున్న సమయంలో కూడా చంచలమైనటువంటి గాలి నా దేహంలో పోతున్నప్పటికీ నేను ఎలా ఉండాలి అనేదాన్ని కొన్ని ఉదాహరణలు చెప్తాను, ఇక్కడ మీకు అర్థమైపోతుంది. నది ప్రవహిస్తుంది అంటారు. నో, నీళ్లు మాత్రమే ప్రవహిస్తుంది అంటే మీకు ఉదాహరణ కోసం చెప్పా. అంటే నా అనుభవాన్ని మీకు ఇచ్చినప్పుడు అది అర్థమవుతుంది. నది ప్రవహిస్తుంది అంటారు, నది ఆడ ప్రవహిస్తుంది. ఈ దారి ఆడికి పోతుంది అంటారు. మనం పోవాలి, దారి పోయేది లేదు. అట్లా ఆలోచించాలి. అట్లా శ్వాస ఆడికి పోతా ఉంది. 21,600 శ్వాసలు తిరుగుతున్నప్పటికీ ఇతను అచలంగా ఉండాలి. ఒక రోజుకి ఉచ్ఛ్వాస నిశ్వాసలు 21,600 జరుగుతాయంటమ్మా 24 గంటలకి. ఈ రోజు ఇప్పుడు 10:49 టైం. రేపు ఉదయం 10:49 వరకు వ్యక్తికి 21,600 శ్వాసలు జరుగుతాయి. అదే విధంగా మీకు చెప్తాను చూడండి. భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది కదా. భూమి తిరుగుతుంటుంది, నీళ్లు ప్రవహిస్తుంటుంది, అగ్ని వ్యాపకమై ఉంటుంది, గాలి వీస్తూ ఉంటుంది. ఆకాశం ఏం చేస్తా ఉంటుంది చెప్పండి? ఆకాశం ఏం చేస్తా ఉంటుంది చెప్పండి చూద్దాం. నేను చెప్పేదే అది గమ్మున ఉంటుంది అనుకుంటున్నాం. అది ఇప్పుడు చెప్పిన 4ంటికి అవకాశము ఇచ్చుచున్నది. అది దాని పని. గమ్మున ఉంటుందంటే కూడా ఇప్పుడు గది గమ్మునుందంటే ఈ గది మనకు అవకాశం ఇస్తుంది కదా. ఆకాశం గమ్మున ఉందంటే ఇప్పుడు భూమి ఆడ తిరుగుతా ఉంది ఆకాశంలోనే. భూమి తిరిగేది ఆకాశంలోనే కదా. భూమి గుండ్రంగా ఉంది కదమ్మా. భూమి తిరిగేది ఆకాశంలోనే, నీళ్లు ప్రవహించేది ఆకాశంలోనే, అగ్ని సూర్యచంద్రులు వెలుగుతా ఉండే దీపాలు 2, రాత్రి ఒక దీపం, పగలు ఒక దీపం ఆకాశంలోనే, గాలి వీస్తూ ఉండేది ఆకాశంలోనే. అంటే ఈ 4ంటికి ఏదైతే చోటిస్తా ఉందో దాన్ని ఆకాశం అంటారు. అది భూమధ్యం. భూమధ్యంలో గుర్తిరుగుతున్నది ఆకాశ అంశ. అంతే గురుగా. భూమధ్యంలో ఖాళీ ప్రదేశంలోనే మనం గుర్తిరుగుతా ఉండేది. భూమధ్యంలో చెప్తానమ్మా, సూది మొన అంత గ్యాప్ ఉంటుందమ్మా భూమధ్యంలో. సూది బెజ్జం ఉంటుంది, సూదిలో దారం ఎక్కిస్తాం కదా, అంత గ్యాప్ భూమధ్యంలో. బ్రూవర్ మధ్య అన్నాడు పదం. బ్రూవర్ మధ్య అంటే అదే ప్రాణం ఆవేశ సమ్యక్ అంటే శ్వాస పైకి కిందికి ఆడుతూ ఉన్నప్పటికీ ముక్కులో నుంచి గొంతు ద్వారా శ్వాస కడుపులోకి పోతుంది, ఊపిరితిత్తుల్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది కదా. వీటికంటే పైన భూమధ్యం ఉండేది. భూమధ్యంలో సూది బెజ్జంలో దారం ఎక్కించేంత సందులో నుంచి మనము అంటే ప్రతి వ్యక్తి కూడా తన ఆలోచనలు కొనసాగుతూ ఉంటాయి. అక్కడ ఏం చేయాలంటే ప్రాణములను కేంద్రీకరించి సంపూర్ణంగా సద్గురుమూర్తి చెప్పినటువంటి మొదటి నేనుని అపరోక్షత చెందాలి. చెప్తాను పద మళ్ళీ. అపరోక్షత అంటే చెప్పాలమ్మా, చెప్తానమ్మా. మొదటి నేను అంటే భగవంతుడు అంటే ఏం తెలుసుకుంటే ఇంకేం తెలియాల్సిన అవసరం లేదు. అది ఎక్కడో ఉంది అనుకున్నప్పుడు నీ పేరు యశస్విని. గురువు గారి దగ్గర ఉంది అనుకున్నప్పుడు నువ్వు గురువు భక్తురాలివి. అది నీలోనే తెలుసుకున్నప్పుడు ఇంకేం లేదు. ఇంకా
అది ఆకాశ రహితం. ఎస్ గురుగారు. అప్పుడు నువ్వు ఇంకొక దానికి అవకాశం ఇచ్చేటువంటిది ఆకాశం. జనన మరణాలమ్మా. అవకాశ రహితమే అచల మనస్కుడు పరిపూర్ణుడు అంటే అర్థం అది. గురుగారు అవకాశ రహితము, అచల మనస్కుడు అవకాశ రహితము అంటే రెండవది ఉండదు ఇంకా. అప్పుడు ఏముంటుంది? తం అతనికి, తం అంటే సతం పరం పురుషముపైతి దివ్యం. చివరి లైన్కి వస్తున్నానమ్మా. చూడండి, సమ్యక్ అంటే సంపూర్ణంగా మొదటి నేనును తెలుసుకున్నటువంటి సహా అతడు అని అర్థం. సహా అంటే అతడు, తం అంటే అతనికి, అతడు అతనికి అపరోక్షము, అతడు అతనికే అపరోక్షము. ఈ పదాలు చూడమ్మా. సహా అంటే అతడు అమ్మా, ఎవరో పైన చెప్పినంత పాటించిన వాడమ్మా. పైన చెప్పినవన్నీ పాటించిన వాడు సహా అతడు. తం అతనికే, ఎవరికి? పాటించిన వాడికి, అనన్య భక్తుడికి. ఎవరికి? అనన్య భక్తుడికి. మరి ఏం అపరోక్షం అంటే? అపరోక్షం అంటే మళ్ళీ చెప్పాలా మీకు ఏమన్నా? అపరోక్షం అనే పదానికి అర్థం చెప్పాలా? నువ్వు చెప్పాలా, చెప్పకపోతే నేనే చెప్పాలి. అపరోక్షము అంటే 6వ అధ్యాయం 29వ శ్లోకం చెప్పు. అందులో ఉన్నది అపరోక్షం అంటే. 6వ అధ్యాయం 29వ శ్లోకం నువ్వు చెప్పమ్మా. 29, 30 చెప్పని. 30 చెప్పు. 6వ అధ్యాయం 30. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. నువ్వు చెప్పమ్మా, నీకు కూడా అయింది కదా అది. 6వ అధ్యాయం 30. ఇందులో అపరోక్షం అంటే ఏందో చెప్తాడు. సర్వస్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం ప్రణశ్యామి సచమేన న ప్రణశ్యతి. 2 రాళ్ళు పెడతాం ఇప్పుడు కూడా, అందుకే నీకు 3 సార్లు సవరించినప్పుడు. ఇవి మళ్ళీ చెప్పు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి. ఇంపార్టెంట్. నా ఉండాలి కంపల్సరీ. 2 చోట్ల నా ఉండాలి. తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఎవరైతే అంతటా నన్ను, నాలో అంతటిని చూస్తున్నారో, మొదటి నేను మాట్లాడుతున్నాడు. మొదటి నేను ఏమంటున్నాడు? నాలో అంతటిని, అంతటిలో నన్ను ఎవడైతే చూస్తున్నాడో అతనికి నేను కనపడకుండా పోను, నాకు అతను కనపడకుండా పోడు. ఇదే అపరోక్షం అంటే. అర్థం కాలే కదా? అంత ఈజీ కాదు. చూడండి, అతనికి నేను కనపడకుండా పోను, నాకు అతను కనపడకుండా పోడు అంటే ఇద్దరు ఒకటే అని అర్థం ఉంది. ఆయన కనపడకుండా పోను, అతను నాకు కనపడకుండా పోడు అంటే అతని కోసం వేరే చోట ఎత్తికేది కాదు. అతను నువ్వేనని అర్థం. ఆయన చేసుకోండి. ఇక్కడ భావం పైకి లేపండి. భావం ఏమి ఇచ్చినారు చూద్దాం. ఆడ నాకు శ్లోకం గుర్తుంటుంది కానీ భావం ఇక్కడ ఎట్టిచ్చినారు ఒకసారి చూద్దాం. పైకి, ఇంకా పైకి తీయండి. చూడండి, చూసుకొని కావాలంటే అలాగే ఉంటుంది. భావం చదువు ఉందా మీ దగ్గర? భావమా గురుగారు అది ఇది చదవమంటారు గురుగారు? ఇక్కడ పెట్టింది, ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో అన్నిటినీ నా యందే దర్శిస్తారు, నేనే వారికి దూరం వాళ్ళకి నాకు ఎంత దూరమా? ఎంత దూరం చెప్పండి. చెప్పేదే అపరోక్షం అనే పదానికి అర్థం ఇన్ని చెప్తున్నా మీకు నేను, ఎందుకంటే ఒకటి పదాలు అర్థం చెప్తే తెలియదనే. పరోక్షము అంటే వేరే అని అర్థం అమ్మా. అపరోక్షము అంటే వేరు కాదు, ఒకటే అని అర్థం అమ్మా. అతను నేను భక్తుని హృదయమే భగవన్ నిలయం కదా. ఈ పదం మీరు విన్నారు కదా. భక్తుని హృదయం భగవన్ నిలయం అయినప్పుడు భక్తుడు భగవంతుడు కాలేదా? గురువు గారు ఎంత క్లియరా? భక్తుని హృదయం భగవన్ నిలయం అన్నప్పుడు భక్తుడు భగవంతుడు కదా.
సరిపోయిందమ్మా. ఎస్ గురుగారు. అట్లా ఇక్కడ ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇది? సహ అతడు తం అతనికి పరం పురుషం ఉపైతి. ఉపైతి అంటే పొందడం, ఉపైతి అంటే పొందుట. ఏం పొందాడు? పరమ పురుషుడిని పొందాడు. ఏ ఊర్లో పోయి పొందాడు? గట్టి చెప్పు. భూమధ్యంలో తననే తానుగానే తెలుసుకున్నాడు. భూమధ్యం అనే పదం ఇంక రాదు అక్కడ. భూమధ్యాన్ని మీరిపోతాడు. అందుకని ఆ భూమధ్యం పదం మర్చిపోయేదానికి అన్ని చుట్టుకొని వచ్చిన, అయినా మీరు అది వదలలేదు. భూమధ్యంలో జస్ట్ తెలుసుకోవాలంతే. అందుకని అక్కడ అపరోక్షం అంటే అర్థం ఏంటంటే వేరే కాదు అని అర్థం, రెండవది లేదు అని అర్థం. దేవయామిని పరిపూర్ణుడు కాదు, పరిపూర్ణుడే దేవయామిని. అర్థమైందా? చెప్పరా గురు? దేవయామిని పరిపూర్ణుడు కాదు, పరిపూర్ణుడే దేవయామిని. అంటే దీన్ని అన్వయ వ్యతిరేక పద్ధతి అంటారు. దేవయామినిగా ఉన్నప్పుడు నీకు పరిపూర్ణత తెలియదు. నువ్వు పరిపూర్ణతను తెలుసుకున్నావు అనుకో, అప్పుడు దేవయామినిగా ఉండవు, ఇంకా పరిపూర్ణుడిగా ఉంటావు. అట్లా అనమాట. దీన్ని అపరోక్షత అంటారు. అపరోక్షత అంటే నీకంటే వేరుగా లేదు అని అర్థం. నువ్వు తెలుసుకోవాల్సింది ఏదైతే ఉందో అది నీకంటే వేరుగా లేదు, నువ్వే. ఇది సతం పరం. స అంటే అతను, తం అంటే అతనికే, అతనిలోనే పురుషము ఉపైతి. ఏం పురుషము? పరం పురుషం. జ్ఞాన అజ్ఞానములను మీరిన పరమ పురుషుడిని తనలోనే తానే పొందుతున్నాడు. ఇది దీనికేనంట ఎంతమంది ఎన్ని సాధనలు చేసినారు అనేది వచ్చే వారం. దీనికి ఏం చేశారు? కొంతమంది వేదాలు చదువుకున్నారు, కొంతమంది యోగాలు చేసినారు, కొంతమంది బ్రహ్మచర్యం చేసినారు, కొంతమంది పెళ్లి చేసుకోకుండా కాషాయ గుడ్లు కట్టుకుని పోయినారు. వీళ్ళందరికీ అదే కావాల్సింది. కానీ ఏ ఒక్కరో దేంతోనో అది చేరలేదు. అదంతా చేరే ఉంటారు కదా. ఈ గోలంతా ఏముంది? వాళ్ళు ఏమైనా చేసుకొని ప్రతి ఒక్కరూ తనలో పరిపూర్ణత చెందాల్సిందే తప్ప బయట పోయి కాదు, బయట పోయి కాదు, బయట పోయి కాదు. అది వచ్చే వారం తెలుస్తుంది. వచ్చే వారం ఎవరైతే వేదాలు చదువుకుంటారో, ఎవరైతే రాగద్వేషాలు వదిలిపెట్టి ఊరికే కాషాయం గుడ్లు కట్టుకుని తిరుగుతున్నారో, ఎవరైతే బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నారో వాళ్ళందరికి కావాల్సినటువంటి పదం ఇదే. ఏదే ఇప్పుడు చెప్పిందే పరమ పురుషం. కాబట్టి పరమ పురుషుడు ఎవరు ఆడున్నారు మా ఇప్పుడు? నువ్వే నాయన. కాబట్టి ఈరోజు మనకు జీవించి ఉన్నప్పుడే అనన్య భక్తి చేత భూమధ్యంలో అచల మనస్కుడై మానవుడు పరమ పురుషుని చెందుతున్నాడు. పరమ పురుషుడుగా అపరోక్షత చెందుతున్నాడు. ఇంకా బాగుంటది. పరమ పురుషుడుగా అపరోక్షత చెందుతున్నాడు, అపరోక్షం అవుతున్నాడు. భావం క్లియర్ ఉందా అమ్మా? భావం మళ్ళీ చెప్పేదా? చూడమ్మా, నీకు శ్లోకాన్ని చూసుకోండి ఒకసారి. శ్లోకం ప్రకారం భావం చెప్పేస్తా సింపుల్ గా. జీవించి ఉన్నప్పుడే మనిషి అనన్య భక్తి చేత యోగ బలంతో భూమధ్యంలో అచల మనస్కుడై తనలో తననే పరమ పురుషుడుగా అపరోక్షమవుతున్నాడు, అపరోక్షం చెందుతున్నాడు. ఇప్పుడు ఏడుంది చూడండి, భగవంతుడు ఏడున్నాడు? వాడిలోనే ఉండాడు, ఎతుకుతున్న వాడిలోనే ఉండాడు అని వాడు ఊరు మీద తీరాడు ఇన్నాళ్ళు. అమ్మ క్లియరా? ఇప్పుడు ఇంకెవరైనా గ్రూప్ లో ఉండేటువంటి వాళ్ళు, ఇతరులు ఎవరైనా ప్రశ్నించవచ్చు ఈరోజు జరిగిన క్లాస్ పైన. ఎవరైనా ప్రశ్నించవచ్చు. అది తెలుసుకునేటప్పుడు, అది క్లాస్ జరిగేటప్పుడు ఉండేటువంటి ఆ రమ్యత, అనన్యత అనేది ఇది చెప్పలేను నేను. అట్లా అది. అమ్మ ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? నో. మంగళవాద్యాలు మీకు కూడా వినిపిస్తున్నదేమో కదా, ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు. సరే, మరి శ్రోతలు మన్నించాలి. ఎంత శుభ్రంగా అన్ని తలుపులు వేసినా కూడా కొంచెం అది గోడ వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఇది గోడ కాదు, ఇది కాబట్టి పార్టీషన్ కాబట్టి. ఓకే అమ్మా, ఓకే.
పుడిపుడి సోదరిమణి మంగళం, ప్రశ్నలు ఉంటే ఇవ్వండి. కెరియర్ ప్రశ్నించేవాడు లేడు. సర్వలోకరణ్యాయ సాధరూపాయ సద్గురు చరణం సద్గురు చరణం భవభయహరణం. జై సద్ మహారాజ్ కీ జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.